సార్ ఏపీ ఎలక్షన్స్‌ని దృష్టిలో ఉంచుకొని ఎన్నో సర్వేలు రావడం చూసాం. చాలా సర్వేలు వైసీపీ ఫేవర్‌గా, చాలా సర్వేలు టీడీపీ ఫేవర్‌గా ఉండడం చూసాం. అయితే రేపటితోటి ఈ సర్వేలేమి కూడా ఈ రోజుకే లాస్టు. మరి ఇప్పటివరకు వచ్చిన సర్వేలు చూసుకుంటే ఎన్ని వైసీపీ గెలుస్తాయని చెప్తుంది? ఎన్ని టీడీపీ గెలుస్తాయని చెప్తుంది? యాక్చువల్‌గా మనకిప్పుడు జాతీయ స్థాయిలో గూడా సర్వేలు అనేకం వస్తున్నాయి. అదే రకంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏందంటే, అక్కడ లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు గూడా జరుగుతున్నాయి గాబట్టి ఫోకస్ ఎక్కువుంది. సో, జాతీయ మీడియాకు సంబంధించిన కొన్ని సంస్థలు సర్వే చేశాయి. అట్లాగే పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థలు గూడా కొన్ని సర్వే చేశాయి. అట్లా దాంతోపాటు కొంతమంది సీనియర్ జర్నలిస్టులు, సీనియర్ పొలిటికల్ అనలిస్టులు వీళ్ళంతా కూడా సర్వే చేశారు. ప్రతి ఒక్కరు కూడా మేము సైంటిఫిక్ పారామీటర్స్ ఫాలో అవుతున్నాము. ర్యాండమ్గా ఎంతమందిని తీసుకొని శాంపుల్స్ సర్వే చేస్తున్నాం అనేది అందరూ చెబుతున్నారు. సో ఇప్పుడు ఈ రోజుతో ఇది సర్వేలు ఇంకా రేపటి నుంచి సర్వేలు అనౌన్స్ చేయకూడదని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎందుకంటే రేపు నామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా సర్వేలు ఉండకూడదు. ఎలక్షన్ తర్వాత మాత్రమే ఎగ్జిట్ పోల్స్ అంటారు వాటిని, అప్పుడు అవి ఉంటాయి తప్ప ప్రీ పోల్ సర్వేలు అనేవి ఇంకా ఉండవు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇటు తెలుగుదేశం తరపున తమకు ఎన్ని సర్వేలు అని చెప్పుకుంటున్నారు, ఇటు వైసీపీ తరపున సర్వేలన్నీ వైసీపీనే వస్తుందని వాళ్ళు, సర్వేలన్నీ తెలుగుదేశం కూటమే వస్తుందని వీళ్ళు ఇలాగే చెప్పుకుంటున్నారు. సో అసలు నేను ఒక లిస్టు తయారు చేశాను మనకున్న సోర్సెస్ని బట్టి. ఇది సమగ్రం అయితే కాదు, ఎందుకంటే నా 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 దృష్టి నుంచి కొన్ని తప్పించుకొని ఉండొచ్చు కూడా. సో నేను అనేక సర్వేలు మన ఛానల్లో కూడా నేను చెప్పాను. వాటి అన్నిటిని బట్టి నేను ఒక లిస్ట్ తయారు చేశాను. సో దీంట్లో ముందుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేలు. నేను ఓన్లీ పేర్లే చెప్తాను, ఎందుకంటే ఎన్నెన్ని సీట్లు ఇవన్నీ ఇప్పుడు అనవసరం. ఎన్ని సీట్లు వస్తుందన్నా కూటమి వస్తుంది అని చెప్పిన సర్వేలు ఏవేవంటే, ఇండియా టుడే సర్వే, ఇండియా టుడే క్లియర్గా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పింది. CNN న్యూస్ ఆ సర్వే కూడా తెలుగుదేశం కూటమి. ఇండియా టీవీ దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం. అట్లాగే ఏబీపీ న్యూస్ అండ్ సీ వాటర్ సర్వే, ఇది మళ్ళీ రీసెంట్గా కూడా నిన్ననే వచ్చింది. ఇది దీంట్లో కూడా నేషనల్ లెవెల్లో చేసింది కాబట్టి ఓన్లీ లోక్సభది చెప్పింది. దీంట్లో కూడా 20 కూటమికి వస్తుంది, 5 మాత్రమే వైసీపీకి వస్తుంది అనేది ఈ లేటెస్ట్ సర్వే కూడా చెప్పింది. అట్లాగే న్యూస్ ఎక్స్, తర్వాత స్కూల్ ఆఫ్ పాలిటిక్స్, పీపుల్స్ రైట్, పయనీర్ పోల్, ఇండియా న్యూస్, ఇవి తెలుగుదేశం కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఈ 9 సర్వేలు చెప్పాయి. ఈ లిస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది కూడా, వాళ్ళు వైరల్ చేస్తున్నారు. ఇక వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వేలు చూసుకుంటే, ఈరోజు దక్కన్ 24/7 అనే ఒక సర్వే వచ్చింది. ఆ సర్వే వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. అట్లాగే టైమ్స్ నౌ ఈటీజీ, ఇది అనేక సార్లు దాదాపు ఎవరి మంత్ చెప్తుంది. లేటెస్ట్గా కూడా నిన్న వచ్చింది, ఏబీపీకి పోటీగా ఇది వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సర్వే ఏం చెప్తుందంటే 19 నుంచి 20 వైసీపీకి వస్తుంది, 4 నుంచి 6 వీళ్ళకి వస్తుంది కూటమికి అనేది ఈ సర్వే చెప్తుంది. క్వైట్ ఆపోజిట్ ఏబీపీకి టైమ్స్ నౌకి. ఇక పార్థదాస్ చాణక్య కన్సల్టెన్సీ, ఇది నేను ఆల్రెడీ చెప్పాను. పార్థదాస్ అని బెంగళూరు ఇతను కూడా క్లియర్గా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. అట్లాగే న్యూస్ అరేనా ఇండియా ఎలక్షన్స్ అనే ఒక సర్వే చేశారు, అది కూడా రీసెంట్గా చేసింది, ఇది కూడా వైసీపీ వస్తుందని. అట్లాగే జీ న్యూస్ మ్యాట్రిజ్, ఇది కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. భారత్ పొలిటికల్ సర్వే, ఇది కూడా వైసీపీ వస్తుందని చెప్పింది. జన్మత్ పోల్స్ కూడా తరచుగా చేస్తున్నారు. లోక్ పోల్ సర్వే, పోల్ స్ట్రాటజీ, పొలిటికల్ క్రిటిక్, రేణుకా పోతినేని అని ఒక సీనియర్ జర్నలిస్టు, ఆమె తన టీమును పెట్టుకొని ఆమె చేసింది, ఆమె కూడా వైసీపీ వస్తుందని. ఇది కాకుండా ఆత్మసాక్షి సర్వే కూడా వైసీపీ వస్తుందని. నాగన్న పేరుతో ఒక సర్వే వచ్చింది, ఇది కూడా వైసీపీ వస్తుందని. ఇది కాకుండా ఐబీ పేరుతో కూడా ఒక సర్వే తిరిగింది, అది ఫేక్ అని అందరూ తేల్చేశారు. నేను కూడా దాని మీద చెప్పాను. సో దీన్ని పక్కన పెడితే 13 సర్వేలు
వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది మనకి వచ్చిన అందుబాటులో ఉన్న మొత్తం లిస్టులో వైసీపీకి 13 సర్వేలు వస్తున్నాయని, తెలుగుదేశానికి 9 సర్వేలు వస్తున్నాయని తెలిసింది. ఇంకొన్ని మిస్ అయి ఉండొచ్చు, తెలుగుదేశానికి 13 కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఏదేమైనా ఇక్కడ సంఖ్య పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఓవరాల్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే మనం అటు ఇటు 4 అటు ఉండొచ్చు, ఇటు 4 ఉండొచ్చు, అవి పక్కన పెడితే రెండుగా మొత్తంగా సర్వేలు రెండుగా చీలిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే కొన్ని సర్వేలు ఏమో కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, కొన్ని ఏమో వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఎందుకు ఇలాగా రెండు ధృవాలుగా పోలరైజ్ అయిపోయినాయి? దీనికి కారణం ఏంటి? కొంతమంది ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు డబ్బిచ్చి సర్వేలు చేయించుకుంటున్నారు అని చెప్తారు. తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్తారు, వైసీపీ వాళ్ళు డబ్బిచ్చి సర్వేలు చేసుకుంటున్నారు అని చెప్తారు. సో ఇంతమంది ఇన్ని సర్వేలు డబ్బులు ఇచ్చి చేయించుకుంటున్నారా అంటే చెప్పలేం. అంటే ఇప్పుడు ఏంటంటే రెండు పార్టీల మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉంది కాబట్టి కొంతవరకు వాళ్ళు డబ్బులు ఇచ్చి సర్వే చేయించుకోవచ్చు, లేదా వాళ్ళ అభిమానులుగా ఉన్నవాళ్ళు కొంతమంది ఎన్ఆర్ఐలు కావచ్చు, లేకపోతే లోకల్ వాళ్ళు కావచ్చు, అభిమానంతో ఇదే పార్టీ అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్పచ్చు. ఇంకొన్ని సంస్థలు నిజాయితీగా కూడా సర్వేలు చేయొచ్చు. నిజాయితీగా చేసి వాళ్ళ సర్వేలో వచ్చిన దాన్నే నిజాయితీగా కూడా ప్రకటించవచ్చు. ఈ 3 రకాలు ఉంటాయి. అంటే డబ్బులు ఇచ్చి చేయించుకోవడం, అభిమానంతో చేయడం, నిష్పక్షపాతంగా చేసేవి. రెండు వైపులు కూడా అవి ఉండొచ్చు. నిష్పక్షపాతంగా చేసిన వాళ్ళు కొంతమంది తెలుగుదేశం వస్తుందని చెప్పొచ్చు, కొంతమంది ఇది చెప్పచ్చు. ఇప్పుడు కొన్ని ఛానల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ ఉంది, మనం పెట్టినప్పుడు ఎట్లా వస్తే దాన్ని మనం ఏ వైపుగా లేము, మనమే మ్యానిపులేట్ చేయలేదు. సో అట్లా కొన్ని సంస్థలు చేయొచ్చు. నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది చేస్తున్నారు. సో ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చేది అభిమానం అనేది పక్కన పెట్టేస్తే, ఎందుకంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎలాగూ మా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పనే కదా ఇస్తారు డబ్బులు. సో కాబట్టి నేచురల్గా ఒక పార్టీ వైపే వాళ్ళు ఉంటారు. ఇక రెండోది అభిమానులు కూడా ఒక పార్టీ వైపే ఉంటారు. సో మూడో విశ్లేషణ మనకి ఇంపార్టెంట్. నిజాయితీగా చేసే వాళ్ళు కూడా ఎందుకు చీలిపోయారు? కొంతమంది వైసీపీ వస్తుందని, కొంతమంది తెలుగుదేశం వస్తుందని, రెండు వైపులు కూడా నిజాయితీగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? ఎందుకు ఇంత పోలరైజ్డ్గా ఇవి ఉన్నాయి అనే విషయాన్ని కానీ ఆలోచిస్తే అది ఒక రియాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది, ప్రతిబింబిస్తుంది. రియాలిటీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్వీపింగ్ అనేది లేదు. ఎక్కువగా పల్స్, ఇంకా ఓటర్ పల్స్ అనేది ఇంకా అందరికి అందట్లేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. 2019లో ఒకసారి మనం వెళితే అప్పుడు కూడా వైసీపీ ఇంత స్వీప్ చేస్తుందని ఎవడు కళ్ళ కూడా ఊహించలేదు, ఎవడు చెప్పలేదు వైసీపీ స్వీప్ చేస్తుందని. నిజానికి వైసీపీ వాళ్ళు కూడా అనుకోలేదు 150 సీట్లు వస్తాయని వైసీపీ వాళ్ళు కూడా కళ్ళగన్నారు. అంతకుముందు 67 వచ్చి 67 ఎక్కడ, 151 ఎక్కడ. సో క్యూలో జనం విపరీతంగా వచ్చి వేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా చంద్రబాబు కోసమే వేస్తున్నాడని చాలామంది అనుకున్నారు. సో చంద్రబాబుకి అంత యాంటీగా ఉంటుందని ఎవరు ఊహించలేదు, ఏ మీడియా కూడా చెప్పలేదు. ఈవెన్ వైసీపీ మీడియా కూడా ఇంత స్వీప్ ఉంటే గెలుస్తారని చెప్తున్నారు కానీ ఇంత స్వీప్ అని చెప్పలేదు. సో అప్పుడు కూడా అంటే జనం నాడి అనేది కరెక్ట్గా బయటికి రాలేదు. దీనికి కారణాలు ఏంటంటే మనకి అక్కడ మీడియా బాగా పోలరైజ్ అయిపోవడం. మీడియా ఏం చేస్తుందంటే రియాలిటీని కాకుండా తమకు కావాల్సిన విధంగా ప్రజాభిప్రాయాన్ని మలచడానికి కోసం మీడియాలో వార్తలు, వ్యూస్, న్యూస్ అన్నీ కలిసిపోయినాయి అభిప్రాయాలు. అసలు ఇటు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా, అటు వైసీపీని సపోర్ట్ చేసే మీడియా ఎలా అయిపోయినాయంటే వాళ్ళు అసలు వార్తలు ఇవ్వడం ఎప్పుడో మానేసి తమ అభిప్రాయాల్ని వార్తలుగా చెప్పేయడం, తమకు ఏమనిపిస్తే అదే వార్తగా రాసేయడం అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. అందువల్ల జనంలో ఏమైందంటే వాటి మీద నమ్మకం పోయింది. ఒక పత్రికలో వచ్చే వార్తని, ఒక టీవీలో వచ్చే వార్తని ఎవడు కూడా ప్రేమపేసి నమ్మట్లే. ఇంకొక దాన్ని కూడా చెక్ చేస్తున్నారు. ఓహో ఇది వాళ్ళ పార్టీ కాబట్టి చెప్పుంటారేమోరా ఏం జరిగింది అని వేరేవి చెక్ చేస్తే కానీ వాళ్ళు నిర్ధారించుకోవట్లే. అటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు పలాంటి పత్రికలో న్యూస్ వచ్చిందంటే నమ్మేవాళ్ళు, ఇవాళ ఎవరు నమ్మట్లేదు. దేంట్లో వచ్చిందని అడుగుతున్నారు. ఒకవేళ న్యూస్ చెప్తే నువ్వు దీన్ని దేంట్లో చూసావు అని అడుగుతున్నారు మనల్ని. ఫలానా దాంట్లో చూసామంటే అది నమ్మలేములే అంటున్నారు.
ఇప్పుడు సాక్షిలో వచ్చిందంటే అది అంతే కదా, జ్యోతిలో అంటే అది అంతే కదా అంటున్నారు తప్ప, సాక్షిలో వచ్చి ఉంటే గ్యారంటీగా నమ్మొచ్చను, ఈనాళ్ళు వచ్చి ఉంటే గ్యారంటీగా నమ్మొచ్చను ఎవడు ఇప్పుడు చెప్పట్లేదు. అందువల్ల ఎవరైతే యాక్టివ్గా అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అదే నిజం అనుకునే పరిస్థితి ఉంది. సో ఇప్పుడు రూరల్ ఓటర్సు, సైలెంట్ ఓటర్సు చాలామంది ఉన్నారు. వాళ్ళు వచ్చి యాక్టివ్గా ఈ సంస్థలతో మాట్లాడట్లేదు. అందువల్ల ఏమవుతుందంటే మనకి కరెక్ట్గా అభిప్రాయం అనేది ఈ సర్వేలను బట్టి ఎవరు గెలుస్తారనేది ఎవరు కూడా చెప్పే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మరి ఒక సర్వేని చూసి చెప్తే ఇంకో సర్వే ఆపోజిట్గా ఉంది కదా. ఇప్పుడు ఏబీపీ సర్వేని చూస్తే నమ్మితేమో నువ్వు తెలుగుదేశం కూటమి వస్తుంది, టైమ్స్ నవ్వు సర్వే నమ్మితేమో వైసీపీ వస్తుంది. మరి రెండు కూడా 20-20 చెప్పున్నాయి. మరి అంత స్వీప్ కనిపిస్తుందా? మనకైతే మన సర్కిల్స్లో మనం ఉన్న లిమిటెడ్, మనం ఏం సైంటిఫిక్గా చేయలేదు, కానీ చూసినప్పుడు మాత్రం ఎవరు కూడా కాన్ఫిడెంట్గా వాళ్ళ తెలుగుదేశం కావచ్చు, ఇటు వైసీపీ తరఫున మా పార్టీ స్వీప్ చేస్తుందని చెప్పుకోవట్లే. మాకు ఎడ్జ్ ఉంది అంటున్నారు అంతే. వీళ్ళు కూడా మాకు ఎడ్జ్ ఉంది అంటున్నారు. సో ఎడ్జ్ అంటే అర్థమేమి? టైట్ కంటెస్టేషన్ ఉంది. ఈ టైట్లో మాకే కొద్దిగా ఎడ్జ్ ఉంది, మేమే కొంత మెజారిటీతో గెలుస్తాము అనేది ఇద్దరూ చెప్తున్నారు. కాబట్టి ఇది ఇంకా కూడా మనకి 20 days పైన ఉంది. కాబట్టి ఈ లోపల కూడా ఆ ఎడ్జ్ అనేది అటు ఇటు షిఫ్ట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే చాలా సర్వేలు ఏం చెప్తున్నాయంటే 10 నుంచి 11% వరకు ఇంకా అన్డిసైడెడ్ లేదా ఎవరి వైపు వేస్తామని చెప్పని వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. అంటే అది స్వింగ్ ఓటర్స్, వాళ్ళు ఇంకా తేల్చుకోలేదు, ఇంకా కూడా వాళ్ళకి టైం పడుతుంది. లాస్ట్ మినిట్లో వాళ్ళు అనేక ఫ్యాక్టర్స్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ స్వింగ్ ఓటర్సే ఇప్పుడు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే వీళ్ళకి ట్రెడిషనల్గా ఉండే ఓటు బేసు, రెండు కూటములకి మధ్య ట్రెడిషనల్ బేస్ ఉంటుంది. ఇప్పుడు స్వింగ్గా ఉంటారు కదా, వాళ్ళు ఎవరి వైపు మొగ్గితే ఆ కూటమి గెలిచే అవకాశం ఉంది. సో ఇది బేసిక్గా సర్వేలు. రేపటి నుంచి అవి కూడా ఉండవు, ఇంకా ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి తప్ప సర్వేలు అయితే సర్వేల పేరుతో ఉండే అవకాశం లేదు.